పిల్లల స్క్రీన్ టైమే పెద్ద ట్రబుల్ అయిపోయింది ఇప్పుడుండే జనరేషన్‌లో పేరెంట్స్‌కి. అది తగ్గించాలని మనం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఆ ప్రయత్నాలన్నీ వేస్టే అవుతుంది. కానీ ఫలితం దొరకట్లేదు. అనుకునే వాళ్ళకి ఈ ట్రిక్స్ అయితే ఫాలో చేయండి. ఖచ్చితంగా మీకు ఫలితం అయితే దొరుకుతుంది. హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యష్ ఫ్యామిలీ వ్లాగ్స్ యూఎస్ఏ. మెయిన్ మనము మన పిల్లలకి కంప్లీట్ మన సెల్ఫ్ టైం అనేది మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. మీరు అడగచ్చు మేమిద్దరూ వర్కింగ్ అయితే ఎవరు మా పిల్లల్ని చూసుకునేది ఎలా కుదురుతుంది అని చెప్పి. అలాంటి వాళ్ళకైతే నేనైతే ఒకటే సజెషన్ ఇస్తాను. కంపల్సరీ మీ పేరెంట్స్ లేదా ఇన్‌లాస్ హెల్ప్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. వాళ్ళైతే పిల్లలు ఆల్రెడీ పెంచున్నారు కాబట్టి వాళ్ళకి ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు బాగా చూసుకుంటారు. అయినా కూడా పిల్లలు మన పేరెంట్స్ దగ్గర, ఇన్‌లాస్ దగ్గర ఉన్నా కూడా పిల్లలు స్క్రీన్ టైమ్‌కి మారం చేస్తూ ఉంటే, జస్ట్ మనం ఏం చేయాలంటే వాళ్ళకి స్లోగా స్క్రీన్ టైము డే బై డే ఒక లిమిట్ చేస్తూ, రెడ్యూస్ చేస్తూ రావాలి. వాళ్ళు ఆ ప్లాన్‌కి సెట్ అయ్యేలాగా మనం సెట్ చేస్తూ ఉండాలి. పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి ఇచ్చేయకూడదు. ఇప్పుడుండే పిల్లలు ఎలా ఉన్నారంటే స్క్రీన్ టైమ్ లేనిదే వాళ్ళు అట్‌లీస్ట్ ఫుడ్ కూడా తినడం లేదు. ఈవెన్ స్నాక్స్ కూడా తినడం లేదు. మరీ చిన్న పిల్లలైతే చాలా మారం చేస్తున్నారు. యాస్ ఎ పేరెంట్‌గా మనము మన పిల్లలు కడుపు నిండా తింటే చాలు స్క్రీన్ టైమ్ అయినా పర్లేదని చెప్పి స్క్రీన్ ఇచ్చేస్తూ ఉంటాం. అదే మనం మేజర్ మిస్టేక్ మనం చేసేది. మీరు ఖచ్చితంగా స్క్రీన్ టైమ్ ఇవ్వకుండా ఒక 4, 5 డేస్ తినమని చెప్పండి. తినరు. తెలుసు పిల్లలైతే తినరు. కానీ ఫిఫ్త్ డే, సిక్స్త్ డే స్లోగా తినడం స్టార్ట్ చేస్తారు. ట్రై చేసి చూడండి. 100% స్లోగా పిల్లలైతే తిన్నే తింటారు. వాళ్ళకి ఆప్షన్ లేకుండా చేయండి మీరు. ఆ తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే, మనము పిల్లల్ని సోషలైజ్ చెయ్యట్లేదు. మనం ఇంట్లోనే ఉంచేస్తున్నాం కంప్లీట్‌గా వాళ్ళని. దానివల్ల పిల్లలు స్క్రీన్ టైమ్ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. మీరు వీలైనంత మీ పిల్లల్ని సోషలైజ్ చేయించండి. అట్‌లీస్ట్ పబ్లిక్ పార్క్స్ తీసుకెళ్లడం, పిల్లలతో మింగిల్ చేపించడం, పిల్లలతోటి ఆడుకోవడం, మాక్సిమం టైం పిల్లలతోనే ఉంచండి. సో దట్ వాళ్ళేం చేస్తారంటే స్క్రీన్ టైమ్ టోటలీ మర్చిపోతారు. మరుసటి రోజు అదే టైం కల్లా వాళ్ళు మళ్ళీ పిల్లలతో కలిసి ఆడుకోవాలని, పార్క్‌కెళ్ళాలని మిమ్మల్నే వచ్చి రిక్వెస్ట్ చేస్తారు. మరి కొంచెం ఊహ తెలిసిన పిల్లలకైతే మీరు ఖచ్చితంగా చెప్పండి. నో అని చెప్పండి. నో అంటే లేదు అని. వాళ్ళు అర్థం చేసుకుంటారు. లేదా స్క్రీన్ టైమ్ చూస్తే కళ్ళు పాడైపోతాయి, కళ్ళు పెద్దవైపోతాయి, లేదా కళ్ళు చిన్నవైపోతాయి, అలా అయిపోతాయి, ఇలా అయిపోతాయి అని చెప్పి భయపెట్టండి. ఈ లాస్ట్ ట్రిక్ అయితే మా అబ్బాయిని బాగా చేంజ్ చేసేసింది. టోటలీ ఎలా చేంజ్ చేసేసిందంటే, ఈవెన్ మనం టీవీ చూస్తున్నా కానీ ఎక్కువసేపు చూసామంటే వచ్చి టీవీ ఆఫ్ చేసేస్తాడు. అమ్మ కళ్ళు బూబు అయిపోతుంది చూడొద్దు అని చెప్తాడు. స్క్రీన్ టైం రెడ్యూస్ చేసేదంతా మన చేతుల్లోనే ఉంది. సో అంతకు మించి అయితే మనం ఇలాంటి యాక్టివిటీస్ అయితే ఇంట్లో చేయిస్తూ ఉంటే వాళ్ళకి టైం పాస్ అవుతుంది. దే విల్ బీ వెయిటింగ్ ఫర్ అదర్ న్యూ యాక్టివిటీ. ఇంకా కొత్త యాక్టివిటీ ఏది చేయిస్తుందో మా అమ్మాయి రోజు అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి యాక్టివిటీస్ కూడా మీరు సెర్చ్ చేసి ఇంట్లోనే ఈజీగా చేయించండి. సో దట్ పిల్లలు బాగా ఎంగేజ్ అవుతారు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ అయితే ఇంకా ముందు పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.